హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. 2 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బ్రాహ్మణుడు అని అంటే బ్రాహ్మణుడు అంటే మరో బ్రహ్మతో సమానం అన్నమాట. నా కచ్చేరి కాడికి వచ్చి దండం పెట్టినాడు, దండానికి మారదండం పెడుతున్నా. అందుకొరకే ఎందుకొరకు వినిపించావని అంటున్నావు. ఎందుకు వినిపించినావు ప్రభు? సరే, నీ సంగతి అట్లుండని. అరే సాగర్ రాజన్న, వచ్చినావురా? నిన్న పొద్దుకంగా నీ బిడ్డ ఆటకు పోయిందా? అరే మరి కోట్ల రోజు ఉన్నావా? అరే వీరన్న, నీ బిడ్డ ఆట పోయిందా? ముగ్గురు దోస్తులే బావనయ్య బిడ్డ, నీ బిడ్డ, ఇళ్ళ బిడ్డ, బిడ్డ. అయ్యా ఏందయ్యా రోజు వాళ్ళ ఆట పోయిన పిల్లలు వాళ్ళు రోజు ఆట పోయటంలో చెప్పరేమో అవునా కాదు? వాళ్ళ ఆట పోయిన పిల్లలకి వాళ్ళకి కావాలంటే వస్తాను. ఎందుకో వినిపించడం నాకు దినా ఇస్తావో ఏదో 10, 5, 20 మా చేతిలో పెడితే కిరాణా షాప్ బంద్ చేయమంటావా? కిరాణా షాప్ బంద్ పెట్టి అటువంటి మురుకున్నారా నేను? అయ్యా మరి నా పంచాంగం చూసుడు బంద్ పెట్టి అయ్యా పంచాంగం మేము కోటల్లో కిరాణా షాప్ పెట్టుకుని బతకాలి కానీ తీరు పరం అమ్ముతాను నేను కోపానికి కడతాను. అమ్ముతారా? బెల్ట్ షాప్ పెట్టి అమ్ముతాను. అయ్యా మాది 7 కమ్మల గుడిసే ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా పంచాను. మీ పేరు చెప్పుకుంటాం రాజన్న. డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అన్ని ఇస్తా గానీ కట్టి ఆడ. సరే, ఒక మాట, నీ బిడ్డ ఏమన్నాడంటే నేను ఆ రాజ్యం మొత్తం గట్టి వాడ తిరిగాక సాయంత్రం వేళ సందకాల పొద్దున 3 పాటల కాడ ఆటాడుకుంటాడు పిల్లగాడు. నేను వాళ్ళ జోలి పోలేదు, వాళ్ళ వార్త పోలేదు. మీ బిడ్డ అన్నది అంటే నన్ను చూసి ఆ ముగ్గురు పిల్లగాడు, 2 పిల్లగాడు భయపడతాంటే ఎందుకు భయపడతారే? ఆ రాజుకి ఏమన్నా కొమ్ములు ఉన్నాయా? ఆ రాజు మరి భూపాల మహారాజు వస్తున్నాడు. ఆ రాజు భూపాల మహారాజు భయపడకూడదు అని సాకులు నీ బిడ్డ అన్నది. రాజన్న, నీ బిడ్డ స్వరూపం అన్నది. మరి కోమట మరి జయం ఏమన్నది? ఆ రాజుకి ఏమన్నా కొమ్ములు ఉన్నాయి అత్తరా అని. అయినా రాజు రాజుని బాగా భయపడతారు కానీ ఆ రాజు మరి ఆ 2 పిల్లలు వేసుకున్నాడు. మొదటి భార్యను పెళ్లి చేసుకుంటే మరి ఆ భార్యకు పిల్లలు లేరు. మళ్ళా తర్వాత ఇంకో భార్య చేసుకున్నాడు, అలా చేయలేదు. ఆమె కూడా పుత్ర సంతానం లేదని మరి కోట్ల చేయమన్నాడు. రాజు గొడ్డోడు అని అన్నాడు. అయినా నీ బిడ్డ అన్న మాటకు బాగా అనిపించలేదు. కానీ ఈ కోట్ల పిల్ల జయమన్న మాట తరాకున్నది. ఆఖరికి బ్రాహ్మణాలే నా బిడ్డ నాయన. అరే నువ్వు మీ ఇద్దరు పంచాంగం చూసుకొని బతికేటోళ్ళు. నువ్వేం పంచాంగం అయ్యా గీత గోపాలు నా బిడ్డ అన్న తల్లి బిడ్డ నా పోరి పాడుగాని ఉన్న కాడు ఉండదమ్మా. వాళ్ళ పేరు పెడితే అది కాలే పెట్టేస్తుంది. రంకుల పోరి రంకుల పోరి ఇంత తీసుకుంటానంటే ఏమో ఉన్నదే. అయ్యా ఇదేదో గట్టిగా ఉన్నది. ఈయన ఇంత చించుకున్నట్లయితే నేను ఎప్పుడు చూడలేదు. ఇన్ని ఏళ్ళ చూసుకుంటా అయ్యా. ఈయన కోపం పాడిగాను, ఈయన కోపం పెద్దది. అయ్యా ఎందుకొరకంటే నీ కులానికి నువ్వు బ్రాహ్మణేమని నాకు ఇంకా కోపం వస్తలేదు కానీ నీ బిడ్డేమని ఒకసారి అడుగు. నా బిడ్డ ఏమన్నది అడుగు రాజు నువ్వు
నువ్వేమన్నవే నా విద్య ఆయనకి ఇప్పుడే కింద కోపం వస్తుందంటేనే విద్యో నా విద్య ఆయన మన గుడిసెకు మనం మన్నాక అగ్గి పెడతాడే విద్యో నా విద్య అత్త పెంపించి నీయపోతేనే అత్తగారింటికి అత్తని కొట్టబోయి బాయి చేసినోడే విద్యో నా విద్య ఆయన తక్కువడు కాదు ఆయన కోపం వస్తే రానే రాదు వచ్చిందంటే తిరిగేదే విద్య నా విద్య నేను ఎడతా అంటే మందిరా సౌతుల్లో అవుతాను విద్య నీకు ఎక్కడి కట్ట వస్తుంది విద్య ఇంటి ముందు నీ కోపం పాడిగాను నీ కోపం వస్తే నీకు మనిషికున్నంత కోపం మనిషి కాబట్టి కాదు నువ్వు మనిషి కాబట్టి నేను నువ్వు రాజు నువ్వు దొరవు ఎక్కడ చూసినా నీదే పేరయ్యా మాట్లాడు పాడుగాని చిన్నగా రానే రాదు నేను ఎంత ముందుగా మాట్లాడతాను గుసగుస రావాలి బయట బయట రావాలి గుసగుస అంటే డాడీ గుసగుస అంటే గుసగుస అంటే గుసగుస బిస్బిస్ అంటే కరెంట్ పోయినాక అదే ఆయన కోపం ఉండేవాడు ఆయన కోపం వస్తే ఆయన కాలా గుద్దా చెయ్యా గుద్దా కాలు ఆగుతుంది కాలు కోపం వస్తే కాలు ఆగుతుందా చెయ్యి ఆగుతుందా చెయ్యాగుతుందా ముఖం ఆగుతుందా అన్న ఏమన్నా అంటే రాజ్యమే రాదు రూపాల మారాదు అట్లా తోవండి పోతాడు అట్లా పోయే రాదు ఇట్లా వచ్చినట్టయితే రాజుకి ఇద్దరు భార్యలు పెద్ద భార్య సూర్యవతి చిన్న భార్య చంద్రవతిది అక్క ఎల్లరని అక్క చేసుకున్న వాళ్ళకు సంతానం కాలేదు కానీ అట్లా పోయే రాదు ఇట్లా వచ్చి నా ఏడు బట్టి పోరు తిరిగిన కాలులోకి కళ్యాణం ఆడితే ఒక్క 7 తిరగక ముందుకు 7 కొడుకులు కంటారన్నా 7 కొడుకుల తోట నష్టమానిక్యం పెట్టుకున్న బిడ్డలు కంటారన్నా నువ్వు చేయవచ్చే అన్నది ఏదో నూరి పోసినావు నాశనం చేసినావు నా బిడ్డకి ఏం తెలియదు పొల్లకు ఏదో ఎంబడి తీసుకుపోయింది పని పని పంచాంగం చూసి పెళ్లి పెట్టి నువ్వే మంత్రాలు చదువుకుంటా మా ఇద్దరికి పెళ్లి అయ్యి అన్నాడు రాజ్యాల రాజు చెప్పబడి మాట అనొచ్చునా ఆయన ఇన్నడు కథం నాశనం చేసే నా బిడ్డ ఉండి ఆయనకెత్తి అన్నే బిడ్డో నా బిడ్డ ఆయనకి వారకే 2 ఉన్నారుగా అది బిడ్డో నా బిడ్డ నువ్వు ఎక్కడా నవ్వుతావు బిడ్డ బిడ్డ నువ్వు అన్న పోతే కట్టావా బిడ్డ నువ్వు పోతావా బిడ్డ పెళ్లి ఎత్తా నీ బిడ్డ అడుగుతావా రాదన్న వాడగే అమ్మా బ్రాహ్మలింగు గుండెలకు బెల్లవని కార్యాలు తల్లు అంటున్నాయా ఓ యవలాలా రాజభూపాల రాజా
నా బిడ్డ తెలిసే అన్నదో తెలవకనే అన్నదో నాయనా మంచి మాటపోతే నీ బిడ్డ ఏడెళ్ళ బిడ్డ ఎడవకుడి నా బిడ్డకి ఏమి తెలియదు ఓ చెప్ప కొడితే రక్తం ఉన్నది ఓ చెప్ప కొడితే పాలున్నది వాళ్ళ లంగ దొడిగితే జాగిడి దొడిగరాదు జాగిడి దొడిగితే లంగ దొడిగరాదు తెలిసి తెలవలేక నా బిడ్డ ఒక్క మాట అన్నందుకు ఆ మాట నువ్వు పట్టుకుంటావా నాయనా రాజ్యానికి రాజు ఉన్నావు మేము కులాల బ్రాహ్మణుల్లో ఉన్నావు మాకు పొద్దుంటే మాపు లేదు మా ఉంటే పొద్దు లేదు అన్నమో రామచంద్ర బతుకో బంగారము ఇప్పటికైనా అప్పటికైనా అల్లరయ్యో చెట్టెత్తు బిడ్డ అయినా ఓ అమ్మ నాకు పెళ్లి అయ్యాని ఏ ఆడి వెళ్ళి అడిగది చెట్టెత్తు కొడుకైన పాపు నాకు పెళ్లి అయ్యాని ఏమో కొడుకు అడిగడమ్మా బిడ్డన్న మాటలకు ఓ నాయనా మన్నించరాదు రాజవయ్యా పాడరాదు రాజవయ్యా రాజానరాదు అయ్యా ఓ రాజా రాజానరాదు అయ్యా ఓ రాజా దేశానరావయ్యా ఓ రాజా ఓ రాజా నీకు ఇద్దరు భార్యలున్నారు నాయనో నువ్వు పెళ్లి చేసుకున్నావు ముదముతోని మూడవసారి యాడా తిరగక ముందు నీ బిడ్డ కనుకలేదు ఏడుగురు కొడుకుల గంటనన్నది ఒక బిడ్డని గంటనన్నది బ్రహ్మవాకుడు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తేనే మంచి మాట కాదు లేదు అంటే నిన్ను చంపుతా నీ బిడ్డను చంపుతా అనే మాట వలుకుతుందవయ్యా ఓ రాజా భూపాల రాజా ఎంత దూరం పోయినా గాని నక్కకు నాగలోకానికి పొందలే కాదు అన్నారు జాలారి కోనేరుకు ఎప్పుడూ పొందలే కాదు అన్నారు జాలారి వంటి వాళ్ళవు లేవు కోనేరు లాంటి వాళ్ళవు నువ్వు పందిరికి పర్వతంకు పొందలే కాదయ్యా అవ పందిరి లాంటి వాళ్ళవు మేమున్నావయ్యా పర్వతం లాంటి వాడివి నువ్వు ఉన్నావయ్యా ఎంత దూరం పోయినా గాని నువ్వు రాజారాజు అయ్యా ఓ రాజా రాజారాజయ్యా ఓ రాజా దేశానరావయ్యా ఓ నాయనా దేశానరావయ్యా ఓ నాయనా ఓ రాజభూపాల రాజా నీ కాళ్ళు మొక్కుతా నీ కడుపుల తల పెడతా నాయనో ఎంత దూరం పోయినా గాని మా బోడి గాళ్ళు మాకు దాపుతారయ్యా అయ్య రావే అయ్యా అయ్య రావే అయ్యా అయ్య రాజా మరియా అయ్య రాజా మరియా వంటి మాట మాటవలి కావోకు రాజాన రాజు రాజు ఉన్నావయ్యా వాకులవయ్యా ఇది ఉన్నది తండ్రి చిన్న జాతి కులము అది ఉన్నది తండ్రి రాజులే లగ్గ వాడాలే అందరూ పురాణ బ్రాహ్మణుల్లో ఉన్నావు నాకు పొద్దుంటే మాపు లేదు మా పుట్టే పొద్దు లేదు నా బిడ్డని పెళ్ళాడుతానన్నమాట నీ నోటా తండ్రి కడుపులోనా వెళ్తా తండ్రి నా బిడ్డ తెలిసి అన్నదో తెలవకనే అన్నదో నా బిడ్డ తప్పు ఒప్పులు తలదండాలు నీకు రాయిందా నువ్వు కనుక నేను పెళ్ళన్న వాడ నువ్వు వలకపోకు ఉండుండి నా బిడ్డను నేను బాయిల తోపుకునేటువంటి నేను కాదే నాయనా రామనయ్యా కాళ్ళు పట్టుకుంటే కనికరం నాకు కలుగుతలేదు వాళ్ళ వాక్కు బ్రహ్మవాక్కుతో సమానం అన్నారు నా బిడ్డ తప్పు చేసింది నేను అన్నమాట తప్పేనయ్యా తప్పులు ఒప్పులు నాకు తలదండవు నీకు చెంపలేసుకుంటాను ముక్కి మురికి రాపుతాను నీ కాళ్ళు మొక్కుతానన్నాయి అంటున్నావు నువ్వు అడ్డు లెక్క కాదు ఇప్పటికైనా సరే నీ బిడ్డను క్షమించి నిన్ను క్షమించి ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొడతా ఆ సాకలి రాజన్న ఓటి పిరోజి ఆ వీరులను కూడా వెళ్ళగొడతా కానీ ఇప్పటికైనా నీ బిడ్డతో తప్పు రాజా నేను అన్నమాట తప్పని నీ బిడ్డతో అనిపి నీ బిడ్డ నోటి ఒక్క మాట అంటే ఇక్కడికి వెళ్ళి వెళ్ళగొడతా నా బిడ్డ పార్వా ఇదేం బిడ్డరా నేను అందరి బిడ్డలా చూసినా కానీ ఇటువంటి బిడ్డను నేను ఎక్కడ చూడలేదు పొరగాళ్ళు పాడేవానికి ఇటువంటి పొరగాళ్ళు ఏమైతే ఐ లవ్ యూ అంటారు రటే లేచిపోతా కలిగం పాడగాను చెల్లిపోతా తెలుసు వయసు నా బిడ్డ తెలిసి అందులో నా బిడ్డ
రాజన్న మాటలు నువ్వు విన్నావా విజా నా విజా రాజు ఇప్పుడు 3 పట్టుకుంటే మళ్ళీ ఇచ్చి పెడతారా నల్లవకనా ఏంటి నేను ఏమన్నారా ఏమన్నా ఇప్పుడు రాజు 3 అన్నా అంటే ఏంటి 2 కాళ్ళు కాదు ఎన్నై నేను 3 కరెక్ట్ 2 కాళ్ళు పట్టుకుంటే గద 2 కాళ్ళు 1 కాదు ఎన్నై ఇక్కడ పొట్టలకు పంచాలి కాదు కానీ తొందరగా నీ బిడ్డతో మాట్లాడుతూ ఎన్ని చేస్తావా అందుతావా నీకన్నా ఎక్కువ లసవన్నీ ఎగిర పడతాను రాజు ఇగో తప్పైందని ఒక్క ముచ్చకాను మనం పోదాం ఏంది ఇది రషీద్ అమ్మాషిదా ఏంది ఈ భజన ఏంది లోకమంతా చూస్తారు నానా ఏమిటయ్యా కన్న తండ్రి నీవు ఏమిటయ్యా కన్న తండ్రి నీవు నేను ఆడికన్నా ఆయనకు మొందారం ఉన్నది నీకెందుకే మొందారం ఉన్నదా మూతి మీద మీసం ఉంది ఆయన మొందారంతో నీకే పని ఆయన కట్టుకోడు ఆయన మొందారం ఒకటి కట్టుకుంటాడు ఒకటి కట్టుకోడు ఆయన మొందారం మూతి మీద మీసం ఆయనతో మనకేం పని ఒకడు గీకించుకుంటాడు ఒకడు ఉంచుకుంటాడు ఒకడు అల్లకి వేసుకుంటాడు కచ్చరా లోపలికి మొందారం ఉండనే ఉండదు టైర్ ఉండదు మనకెందుకు ఇప్పటికైనా రసీదు తప్పితే మసీదు మసీదు తప్పితే రసీదు ఇప్పటికైనా మంచిగా నీ బిడ్డ ఒప్పుకుంటలేదు కాబట్టి నువ్వే పంచాంగం చూసి మాకిద్దరికి పెళ్లి బలం చూసి ఇక్కడనే కచ్చిరి కాడ మాకిద్దరికి లగ్గం అయ్యాడు చెప్పులని ముట్టుకుంటారా మాట వల్ల కెడలకు కులాన బ్రాహ్మణి గురులింగుకు గుండెలు గుబెల్లు ఉన్నాయి కార్యాలు చల్లు వల్లై తెలిసే అన్నదో తెలియకనే అన్నదో ఎంకి పెళ్లి నా బిడ్డ సావు కచ్చ కదరా రాజుకి ఇవాళకే 2 భార్యలున్నారు రాజు నా బిడ్డను పెళ్లి చేసుకొని తీసుకొని పోవన్నంటే ఇంట్లో ఇత్తులు లేవాయే చేతుల కొత్తలు లేవాయే రాజుల కులం లోపల 7 తీరు లగ్నాలన్నారు ఓ తల్లులారా ఓ రాజా భూపాల మహారాజా అందుకే అన్నారు జరిగింది ఎవరమైనా చెప్తాం కానీ రేపు జరిగేది చెప్పడానికి నా తండ్రి తరం కాదు తాత తరం కాదు ముత్తాత తరం కూడా కాదు నా బిడ్డను నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి రాజుల కులం లోపల 7 తీరు లగ్నాలంటే ఏలుకున్న ఉంగరం తీసి ఏలుకు పెడితే గంధర్వ వివాహం అన్నారు దండలు మార్చుకున్నాడు ఒక వివాహం అన్నారు రొట్టికి బొట్టు పెట్టుడు ఒక వివాహం అన్నారు శిగల మల్లెపూలు పెట్టుడు ఒక వివాహం అన్నారు మెడ లోపల తాళి పడ్డప్పుడు ఒక వివాహం అన్నారు కాళ్లకు మట్టెలు గాజులు పెట్టినప్పుడు కూడా ఒక వివాహం అన్నారు గంధర్వ వివాహం అంటే ఆ ఉంగరాలు మార్చుకొని నా బిడ్డను నువ్వు తీసుకొని పోవన్నంటే బ్రాహ్మణ కులం లోపల పుట్టినప్పుడు రాజు భూపాల మహారాజు బిడ్డ కనుకనేమి భాగ్యవాతికి
చూసినట్టున్నది సూర్యాబలం ఉన్నది చెప్పినట్టున్నది చంద్రాబలం ఉన్నది ఏకచక్ర మహాబోయి చక్ర పండిత 3 చక్రే లోక సంచారి 4 చక్రే లోక పండిత 5 చక్రే పరమ పండిత సూర్య చంద్రరాజు ఉన్నంతసేపు నీ బిడ్డ పేరు రాజ్యాల మీద పోయేది ఉన్నది నా బిడ్డ పేరు రాజ్యాల మీద పోయేది ఉన్నది రాజు భూపాల రాజు కూడా పేరు కచ్చేది ఉన్నది నా బిడ్డ పేరు మీద కథ తెలిసేది ఉన్నది నా బిడ్డ కడుపు లోపల కొడుకులు పుట్టిన బిడ్డలు పుట్టిన వాళ్ళు పేరు కచ్చేది ఉన్నదా అని అదే నిండు కచ్చేరి కాడ అవ ఏలుకున్నాం కానీ ఒక్క మాట చెప్పుకున్న బ్రాహ్మణయ్యో బ్రాహ్మణయ్యా అన్న మాట ప్రకారంగా నా వేలుకున్న విజయపుత్రుగా తీసి నీ బిడ్డ వేలుకు దొడుకుతా గాని దొంగ పెళ్లి నేను చేసుకోను లంగ పెళ్లి నేను చేసుకోను నా ఇంటికాడ 2 భార్యలు ఉన్నారు 2 భార్యలు వినిపిస్తానన్నాడు మరి కాసేపటి తర్వాత ఇక్కడ దండలు మార్చుకో నా ఏలుకున్న ముద్దు డుంగురం తీసి నీ బిడ్డ ఏలుకు పెడతానన్నాడు సుంకరి మల్లాన్ని తెలిసి నా కొడుక ఇంటికి పోయి నా 2 భార్యలతో చెప్పి వాళ్ళని దోలకరమ్మనంగానే సుంకరి మల్లయ్య గిద ఉరికొచ్చింది ఇంటికి అమ్మ సూర్యవతి ఓ తల్లి చంద్రవతి నీ భర్త ఇవాళ భావనింటి భాగ్యమును పెళ్లి చేసుకుంటాడు అక్కడ కచేరి కాడ మమ్మల్ని 2 నాకు తోలుకొని రమ్మని చెప్పిండు చెప్తే వాళ్ళందరూ భావనింటి పిల్ల 7 ఏళ్ల పిల్ల ఎట్లా పెళ్లి చేసుకుంటానంటే మరి తెలుస్తారన్న వయసు 7 ఏళ్ల పిల్ల ఒకవేళ గిట్ట రాజుకు మూతి మీద మిస ఉంటే ముట్టి మీద మొల్దారం ఉంటే రాజు వీరుడు ధీరుడు వాడు ఒక మగవాడు అయినట్టయితే నన్ను ఏడు బట్టి పోలు తిరిగి 7 అడుగులు నడిచి నా మెడ లోపల తాళి కడితే ఒక్క 7 తిరగక ముందు 7 కొడుకుల గంటనన్నదట వస్తే మాణిక్యం పెట్టుకొని పుట్టే బిడ్డను గంటనన్నదట అందుకొరకే మరటువంటి శపథము చేసి ఆ పిల్లను పెళ్లి చేసుకుంటాడట రమ్మంటానంటే ఆ 2 భార్యలు అన్నాడు పెద్ద భార్యలు రాజుల వంశం లోపల ఉట్టి మేము గల్లీల వెంట ఆడవాళ్ళు మేము కచేరి కాడికి వస్తే ఎంతమంది ఎన్నికలు అనుకుంటారో కచేరి కాడికి రాము ఆ పిల్లని చేసుకున్నాం నాకు ఇష్టమే కానీ ఇష్టమే అనుకుంటాను అనుకోడుకో కొడుక మామనింటి భాగ్యమ్మ తినడానికి తిండి లేక కట్టడానికి వస్త్రం లేక పడుకోని వసతి లేక ఇవాళ తినమరిగి మా ఇంటికి వస్తున్నదా అది నా భర్తను వేసుకొని ఎన్ని రోజులు సుఖపడుతుంది ఎన్ని రోజులు ఆగిపడుతుంది అది ఎట్లా పోరగల్లగంటదో అది ఎట్లా బిడ్డను గంటదో మేము చూద్దామని కడుపు లోపల కత్తులు మెరుస్తున్నాయి నోట్ల పుక్కిట్ల విసాలు పెట్టుకొని మీదికి బెల్లాల మాట ఎట్లా మాట్లాడిండ్రు నాకు ఇష్టమే పోయి మిమ్మల్ని తీసుకోరమ్మని చెప్పమని చెప్పింది అదే మాట పట్టుకొని కచేరి కాడికి వచ్చి రాజా మీ భార్యల బయటికి వెళ్ళి పోయి చెప్తే మీ భార్యలు మాత్రం రావని అన్నారు ఈ పెళ్లి వాళ్ళకి ఇష్టమేనాట ఆ దండలు మార్చుకొని రమ్మని చెప్పంగా మరి 10 మంది లోపల పెద్దల సమక్షం లోపల ఆగో మరి ఏలుకున్న ముద్దు డుంగరం వేసి ఆగో మరి ఆ బాధ్యత మరి ఏలుగు పెట్టిండు వదల్లారా సపట్లు కొట్టుకుంటే ఎవరు పడతారు బిడ్డో బిడ్డో సపట్లు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయింది బిడ్డో బిడ్డ నీతి కన్నం లేదు అవినీతి కన్నం ఎక్కువ ఉన్నది వేరిన్న బట్టలు కట్టుకొని ఒప్పు కథలు నీతి వాక్యాలు చెప్తే ఇదే కాలమేనా కంప్యూటర్ అయిపోయింది జనరేషన్ పెరిగిపోయింది చేతులలో సెల్లులు అత్రే సర్వం సెల్లులలో కనబడుతుంది పొద్దు 6:30 అయితే సీరియళ్ల మీద మన్నుయ్య రాజుగారి కూతురు రంగయ్య పదాలు కోడల కొడుకు పిల్లం ఆట కోడలు కొడుకు పిల్లం కాబట్టి పక్కింటి వారి పిల్లం అవుతుందా అయిపోయి 6 నెలల కింద కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ అంటే నాకు ఒక ముచ్చటానికి వచ్చింది మొన్న 6 నెలల కిందట అనుకోకుండా కథ వినవలే ఇక ఆడ గిట్టనే ఇక టెంట్ వేసిర్రు మైకులు పెట్టినాం కథ అని చెప్పినాం అన్నం తిన్నాం తయారైదానికి అట్లనేమో రూమ్ లో పోయినాం వాళ్ళు ముసలా గిట్నే ఉన్నది ఇక ఈ ముసలా వాళ్ళకి ఉండి కట్టె పట్టుకొని కథలు లేడున్నారు అని మెల్లగా మేము ఉన్న రూమ్ లోకి వచ్చింది అమ్మా మేమే కథలు అన్ని అన్నవాళ్ళే ఓ బిడ్డ రోజు సెల్లులల్లా టీవీలల్లా యూట్యూబ్లల్లా తనరు చెప్పి తయారై కథ చెప్పిందే కావాలి అన్నది అవ్వ మేము తయారైతాం జర బయటికి మేము తలుపు పెట్టుకొని తయారైతాం అని అన్న వాళ్ళ టైం ఎంత అవుతుంది
అవుతుంది బిడ్డో అన్నది. ఓ అవ్వా 7:30 అవుతుంది అన్నీ అన్న. ఓ కొడుకో బిడ్డో మీరున్న రూమ్ లో టీవీ ఉన్నది, కార్తీక దీపం సీరియల్ పడ్డది, కాసేపు చూసిపోతాం అన్నది. అయ్యో బాబు మొలొచ్చింది, అమ్మ మొలొచ్చింది, వచ్చింది కాబట్టి అట్టిగట్ట పోయిద్దు అని ఇట్లా కూర్చేసినాం. కూర్చులో కూర్చున్నాం. కార్తీక దీపం సీరియల్ వాడనే పడ్డది. కార్తీక దీపం సీరియల్ విననే వల్ల మోనితకు నువ్వు వంటలక్క కాసలు ఎప్పాలి. వంటలక్క కూరగాయలు వస్తాను, మోనిత కార్లకి వెళ్ళి దిగి కోపం ఊరికి వస్తాను. ముసలి బాగా చూసింది. ఓ బిడ్డ సంపజీ ఇక్కడ చూడే, ఓ భార్య చూడే అంటే టీవీలు ఉన్నదానికి వినవాడదా? ఆ టీవీ చూసి పోరింది అవుతావా అని చేతిలో కట్టె పట్టి అన్నీ అయితేనే వెళ్తుంది. అవి నాకు కూడా కొడతాం 2 ముచ్చట్లు. భగవంతుని చూపులు కావాలి, బ్రహ్మైదయాలు కావాలి, సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి. మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అన్నారు. అవి ఇప్పటికైనా అప్పటికైనా అన్నారు. ఎవరైతే సప్పట్లు కొడతారో, ఎవరైతే కొట్టకుంటుంటారో, కొట్టినోళ్ళ మీద ఉన్న రోగాలన్నీ కొట్టినోళ్ళ మీద పడతాయే. అన్నంత లోపల రాజుల పొలం లోపల పుట్టినప్పుడు ఆమె రాజ్యాన రాజు భాగ్యవాదిని కచ్చేరి కాడగలిగినేమి, ఉంగులాను మార్చుకున్న వాళ్ళే కులాడగలిగినేమి, బ్రహ్మని గురులింగు బిడ్డను తోలకపోతానన్న ఓలే ఆనాడు తిన్నందు బిడ్డ ముఖం కళ్ళ చూసిండే. అమ్మో పెళ్లి కావన్న సంబరం అందరూ ఇంట్లోకెళ్ళి ఆడికి పోతుంటే తల్లిదండ్రి బాధపడతారు, అక్క ఏళ్ళు బాధపడతారు, అన్నదమ్ములు బాధపడతారు, వాడ మీద ఆడవిళ్ళు అయితే అందరు బాధపడతారట. బిడ్డ భాగ్యమని కళ్ళ చూసిండు. బిడ్డ నా బిడ్డ రావే నా బిడ్డ, బిడ్డ రావే నా బిడ్డ, బిడ్డ రావే నా బిడ్డ, బిడ్డ రావే నా బిడ్డ, వెలిగి ఉండవాలే నా బిడ్డ.